హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఏంటి ఈరోజు గోదావరి అన్నీ చూపిస్తుంది. ఏంటి లొకేషన్ ఎక్కడ అని ఆల్రెడీ తెలిసే వాళ్ళకైతే ఖచ్చితంగా తెలిసే ఉంటుంది. ఇది రాజమండ్రి అండి, సరస్వతి ఘాట్ దగ్గర. మా జస్విన్కి ఇక్కడ అక్షరాభ్యాసం అయితే చేస్తున్నాము. బాసరాలోని శృంగేరిలోని కుదరలేని వాళ్ళు ఖచ్చితంగా ఇక్కడైతే చేయించుకుంటారండి. మ్యాక్సిమం చాలామంది వరకు ఇక్కడే చేయించుకునే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ఈరోజు అయితే జస్విన్కి చేయించిన రోజు చాలామంది అయితే ఉన్నారండి. ఈ సరస్వతి ఘాట్ దగ్గర ఉండే లొకేషన్ అండి అంతని. ఓ పక్క భరతమాత, ఒక పక్క గోదావరి మాత, ఇంకో పక్క తెలుగు తల్లి అని చెప్పి ఉంటాయండి. మధ్యలో ఈ మధ్య పెట్టారనమాట శివలింగాన్ని. చాలా అయితే డెవలప్ చేస్తున్నారు, ఇంకా ఏవో కడుతున్నారండి. నందీశ్వరుడు ఇవన్నీ ఈ మధ్య పెట్టిందనమాట. మా జస్విన్కి అయితే ఇప్పుడు అక్షరాభ్యాసం అయితే మొదలు పెట్టామండి. ఆల్రెడీ వాళ్ళు ముందు మనం ఇంత అమౌంట్ అని చెప్పి కడితే కనుక వాళ్ళు అన్నీ వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. కొన్ని బియ్యము అని మనకి ఏం కావాలో అవి కొంచెం లిస్ట్ అనేది ఇస్తారండి. మిగతావన్నీ మనం వాళ్ళే ఇస్తారు. ఆ లిస్ట్ ప్రకారం మనం తెచ్చుకుంటే సరిపోతుంది అనమాట. బియ్యము, అగరత్తులు, కొన్ని పువ్వులు, తమలపాకులు, ఒక్కలు, ఇటువంటివన్నీ కొన్ని సామాన్లు అయితే తెచ్చుకోవాలండి. పలక, కణికలు ఏంటి అన్నీ వాళ్ళే ప్రొవైడ్ చేస్తారనమాట. మా జస్విన్ అయితే అస్సలు కుదరలేడండి. నేను పూజ చేయడానికి అస్సలు కుదరలేదు. మా చెల్లిని అయితే పక్కన కూర్చోబెట్టి వాడిని అక్కడ పెట్టి మేమైతే పూజ అయితే చేసామండి. మా మమ్మీ, డాడీ, అత్తయ్య గారు, మా చెల్లి, మేము అందరం కలిసి ఆటోకి అయితే వచ్చేసి, ఈయన డాడీ అయితే బండి మీద వచ్చేసారండి. మేము, మా అత్తయ్య, నేను, మా అమ్మ, జస్విన్ అయితే ఆటోలో వచ్చేసామన్నమాట. అయితే ఇక్కడ వచ్చినడికే చాలామంది ఉండిపోయారు, అందుకని లోపల కూడా కూర్చోబెట్టారనమాట. ఇప్పుడైతే మా జస్విన్కి అక్షరాభ్యాసం మొదలు పెట్టేసాం. పలక మీద రాయించుకుంటే నేను రాయని అంటున్నాడు. పట్టుకోవడం ఇంకా రాదు కదా వాడికి, అందుకని ఇంకా చాలా కష్టపడ్డామండి జస్విన్కి అక్షరాభ్యాసానికి. ఏడుస్తూనే ఉన్నాడు, చేయనని రాయనని. చాలా పింక్గా చేశాడు. అమ్మ నువ్వు రాయించమ్మా, నువ్వు రాయించమ్మా అని అంటున్నాడు. ఇలా అయితే మా జస్విన్ అక్షరాభ్యాసం అయితే ఇలా చేసామండి. వాళ్ళ డాడీ ఒళ్ళో రాయనంటుండే మళ్ళీ నా ఒళ్ళో కూర్చోబెట్టి కూడా రాయించాను అనమాట. అయితే ఆ రోజు చాలా మంచి రోజు అంట, అందుకని చాలామంది అయితే ఉన్నారండి. వీడియో అయితే నాకు పోస్ట్ చేయడానికి చాలా టైం పట్టేసింది. చాలా రోజులు గ్యాప్ పెట్టానండి, ఎందుకంటే నాకు టైం కుదరలేదనమాట. సరస్వతి అమ్మవారు అనమాట. ఇక్కడ చాలామంది వస్తారండి, పీఠం అండి. ఇక్కడ సరదాగా ఫోటోలు దిగుదామని వచ్చామన్నమాట ఇక్కడికి. లొకేషన్ అయ్యి బాగుంటాయి. ఎప్పుడైనా గోదావరి వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే రాజమండ్రి వచ్చి ఖచ్చితంగా ఇక్కడ కూడా వచ్చి చూసి వెళ్ళండి. ఇది ముందుగానే బుక్ చేసుకోవాలండి. టికెట్ ముందుగా చెప్తే కనుక వాళ్ళు మనకు అన్నీ ముందే చెప్తారనమాట. ముందు రోజు వచ్చి మనం చెప్తే చాలా సరిపోతుంది అనమాట. సో ఇదండి మా ఈరోజు వీడియో. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్